హాయ్ అండి. వెల్కమ్ టు బొబ్బిల్ అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ మంచి హార్వెస్ట్ వచ్చిందండి. హార్వెస్ట్ అయితే ఇవాళ సూపర్ ఉంది. అవేమేమి ఉన్నాయో చూసి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇప్పుడు మనము రాడిష్ అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ముల్లంగి నేను ఎప్పుడెప్పుడు రాడిష్ హార్వెస్ట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. కాకపోతే ఇది చూడండి, ఇక్కడ మొత్తం బుష్గా ఒత్తుగా పెరిగింది. ఇది ఆకుకూర లెక్క అయిపోయింది. అయితే ఇక్కడ పూత స్టార్ట్ అయిందండి. నేను ఇంకా రెడీ కాలేదేమో అని అట్లనే పెట్టినా. ఇట్లా పూత వస్తే రెడీ అయ్యి ఎక్స్ట్రా రోజులు అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఇందులో మరి ఎంత ఊరిందో ఎంత రెడీ అయిందో నాకైతే తెలియదు. ఇట్లా బుష్గా పెరిగిపోయింది. ఇక్కడ చూడండి తోటకూర కూడా, ఇక్కడ చూడండి తోటకూర అయితే విపరీతం పెరిగింది ఈ మధ్య మధ్యలో. ఇప్పుడు ఎంతవరకు రెడీ అయిందో చూసి హార్వెస్ట్ చేసుకుందాం. నాకు తెలిసి అయితే ఎక్కువ ఊరలేదని అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత బుష్గా పెరిగింది కదా. చూద్దాం, ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకొని చూద్దాం ఎంతవరకు రాడిష్ రెడీ అయిందో. రండి కట్ చేసుకుందాం, మొత్తం తీసేసుకుందాం రండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. నాకైతే ఎందుకంటే ఇంత దగ్గర దగ్గరగా పెరిగితే రెడీ అయిందో కాలేదన్న డౌట్ ఉంది. చూద్దాం, తీసేసి చూద్దాం. నేను విత్తనాలు వేసుకునేటప్పుడు అయితే దూరం దూరమే వేసుకున్నానండి. ఇది మట్టిలో బలం ఎక్కువ ఉండి ఇట్లా బుష్గా వచ్చి మనకు దగ్గర దగ్గరగా అనిపిస్తుంది. మొత్తం ఆకులే బలం తీసుకున్నట్టు అనిపిస్తుంది. మరి లోపల రాడిష్ అయితే ఊరిందో ఊరలేదని ఒక డౌట్ అయితే ఉంది. చూద్దాం ఇప్పుడైతే. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మంచిగానే ఊరినట్టుంది. కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి, ఇగో ఇదైతే తీద్దాం. వావ్, సూపర్ వచ్చిందండి. ఇంకోటి తీద్దాం. అంటే అన్ని ఈక్వల్ గానే ఉంటుందని ఉన్నదా, మళ్ళీ ఒకటి సన్నము ఒకటి లావుందో తెలియదు, కానీ ఆడికి నయమేనండి. ఇంత బుష్గా పెరిగినా కూడా దగ్గర దగ్గర ఉన్నా కూడా మంచిగా వచ్చింది. చూడండి రాడిష్ అంటే ఎక్కడెక్కడ రెడీ అయిందో అదైతే చూసి కట్ చేసుకుంటున్నా. సన్న సన్నం ఉన్నది వదిలేద్దాం, మళ్ళీ రెడీ అవుతుంది. బా, అసలు ఎంత అంటే దూరం దూరం పెట్టినానండి నేను సీడ్స్, అయినా సరే ఇంత దగ్గరకు వచ్చేసింది. చూడండి ఆకు బలంగా పెరిగింది. నేను వాటర్ పోసిన పొద్దున, అందు గురించి ఇట్లా మట్టి మట్టి ఉంది. ఈ రోజు కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం, మళ్ళీ 2 రోజులు అయినాక మళ్ళీ కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ పూత వచ్చింది అయితే హార్వెస్ట్ చేసుకుంటా. చూడండి ఇది పూత స్టార్ట్. నాకు ఇంకా కొంచెం 2-3 రోజులు ఉంచుదాం అనుకున్నా ఇది ముల్లంగి. అయితే ఇక్కడ పూతను చూసేసి అమ్మో రెడీ అయిపోయిందని చెప్పేసి ఇగో దీన్ని చూసి నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా. చూడండి ఎక్స్ట్రా రోజులు అయితే ఇట్లా ఇగో వేలు స్టార్ట్ అవుతాయి. పూత వస్తే ఇట్లా వేలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఇదైతే చాలా బలంగా వచ్చిందండి. దూరం దూరం ఉన్నాయి, కొంచెం బలంగా వస్తున్నాయి, కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి, సన్నం వస్తున్నాయి. ఆకు చూడండి ఎంత ఘనం వచ్చిందో. ఆడికి నయమేనండి, ఇంత దగ్గర దగ్గర ఉన్నా ఇంత మంచిగా వచ్చిందంటే గ్రేట్ అసలు. నేను చూస్తున్నా ఇందులో ఎలుకలు కూడా తినిపోతున్నట్టున్నాయి, కొన్ని ఎలుకలు వస్తున్నాయి. ముల్లంగి తిన్నాయి కొన్ని. ఇక్కడైతే మరీ బుష్ వచ్చేసింది దగ్గర దగ్గర. చూడండి దగ్గర దగ్గర ఉన్న తన ఎక్కువ పెరగలేదు, ఇక్కడ కూడా బాగానే పెరిగింది. ఇంకొకటి ఉంది ఇక్కడ. చూడండి ఇవైతే రెడీ అయినాయి, చూసి మరీ కట్ చేసుకున్నానండి. మళ్ళీ కొన్ని సన్నం ఉన్నాయి, ఇవి తీసేసినాం కదా, వాటికి బలం సరిపోయి అవి మంచిగా ఊరుతాయి అనమాట. అందు గురించి ఏవేవి రెడీ అయినాయో అవి చూసి కింద పైకి వచ్చేస్తాయి కదండి, మనకు కనిపిస్తాయి కదా. ఇట్లా పైకి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఏది లావు ఉంది ఏది సన్నం ఉందని తెలుస్తుంది. అంటే ఏది రెడీ అయిందో ఏది ఇంకా రెడీ కావాలో తెలుస్తుంది. కాబట్టి చూసి మరీ కట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇన్ని రెడీ అయినాయి, ఇంకా కొన్ని అవన్నీ సన్నం ఉన్నాయి. కింద చూపి, అవన్నీ సన్నం ఉన్నాయి, అవి కూడా రెడీ అయినాక కట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడైతే ఇంత ముల్లంగి అయితే హార్వెస్ట్ 1/2 kg అంత ఉందో, ఇంచుమించు కేజీ వరకు అయితే ఉందండి ముల్లంగి. ఇక్కడ చూడండి ఈ రెడ్ తోటకూర, ఇక్కడ రెడ్ తోటకూర, ఇక్కడ గ్రీన్ తోటకూర, అదంతా చూడండి లైన్ గా ఎంత అందంగా వచ్చినాయో. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. ఈ నుంచి కట్ చేద్దాం, మళ్ళీ వస్తుంది.
ఆల్రెడీ ఒకసారి కట్ చేసుకున్నా, మళ్ళీ ఇది రెండో హార్వెస్ట్ అనమాట. ఇక చూడండి ఎంత పెద్ద పెద్ద కాడలు లేతగా ఉన్నాయండి. ఈ కాడలు కూడా మనము కర్రీ చేసుకోవచ్చు అనమాట, ముదిరిపోలేవు. మనము ఇప్పుడు ఇవి ఎలాగైతే ఆకుకూరలు కట్ చేసుకుని మనం కర్రీ చేసుకుంటామో, ఈ ముల్లంగి ఆకులు కూడా అట్లనే కట్ చేసుకోవాలండి. చూడండి ఈ ముల్లంగి ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు చూశారు కదా ఇప్పటిదాకా. ఎంత లేతగా పాలకూర లెక్క ఉన్నాయండి సేమ్. అవి కూడా మనము ఈ ముల్లంగి ఒకసారి, మళ్ళీ ఈ ఆకుకూరలు ఒకసారి మనము కట్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఎంత మంచి మంచి ఆకుకూరలు ఉన్నాయో చూడండి మన గార్డెన్లో. ఇప్పుడు మనం కొన్ని బెండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం పదండి. ఇంకా కొంచెం ఉందండి ఆకుకూర, అక్కడక్కడ ఆకుకూరలు ఉన్నాయి, కట్ చేసుకున్న తర్వాత బెండకాయలు కట్ చేద్దాం. ఎంత లేతగా ఉందో చూడండి. ఇంకా అక్కడ సైడ్ కూడా ఉందండి, కట్ చేసుకుందాం పదండి. చూడండి ఇందులో ఉంది, కుండీలో. కట్ చేద్దాం, పూత వస్తుంది లేకపోతే. మంచిగా వస్తున్నాయండి మన గార్డెన్లో అయితే. హార్వెస్ట్ల మీద హార్వెస్ట్లే వస్తున్నాయి చూడండి. రోజు హార్వెస్ట్ చేసుడే అవుతుంది. ఇక్కడ ఈ గార్డెన్లో హార్వెస్ట్, ఆ గార్డెన్లో హార్వెస్ట్, ఇదే సరిపోతుంది. మొన్న అయితే స్ప్రే వీడియో పెట్టాను కదండి, మళ్ళీ ఒకరోజు అంటే నెక్స్ట్ వీడియో అయితే స్ప్రే వీడియో పెడతానండి. కొంచెం నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవాలనుకుంటున్నా. మొక్కలకు అక్కడక్కడ పెయిన్ అయితే అయ్యింది. నెక్స్ట్ వీడియో, రాబోయే వీడియో అయితే స్ప్రే వీడియోనేనండి. చూడండి ఇంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఆకుకూరలు అయితే. ఇంకా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉందండి. ఇప్పటిదాకా అక్కడ సైడ్ కట్ చేసుకున్నాం కదండి. ఇగో ఇక్కడ ఈ కుండీలో కూడా ఉంది, కట్ చేద్దాం. ఇదంతా పెరుగు తోటకూరనే. ఇంత ఫ్రెష్ ఆకుకూరలో చూడండి మన గార్డెన్లో. చూడండి మన గార్డెన్లో మొత్తం ఆకుకూరలకు సంబంధించిన హార్వెస్ట్ అనమాట. ఇప్పటి వరకు అయితే ముల్లంగి ఆకుకూర, మళ్ళీ రెడ్ తోటకూర కొంచెం ఉంది. రెడ్ తోటకూర ఇగో ఇక్కడ కూడా ఉందండి, కొంచెం కట్ చేద్దాం రండి. ఇగో ఇక్కడ చూడండి, మర్చిపోయినానండి, ఈ రెడ్ తోటకూర ఒకటి కట్ చేద్దాం. ఇక్కడ గోరు చిక్కుడు విత్తనాలు పెట్టేసుకున్నా, మంచిగా మొలిచినాయి. చూడండి ఆకుకూరల హార్వెస్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ ముల్లంగి హార్వెస్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం రండి. మన గార్డెన్లో అయితే బెండకాయలు అయితే ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు చెట్లు అయితే మంచిగా అయినాయండి. ఇక్కడ చూడండి బెండకాయ చెట్లు అయితే ఇప్పుడు మంచిగా స్ట్రాంగ్ అయినాయి. చాలా రోజుల తర్వాత బెండకాయ మొక్కలు అయితే మంచిగా అయినాయండి. విత్తనాలు వేసిన తర్వాత చాలా మటుకైతే ఇట్లా మొలిచి మా అందులోనే చనిపోయినాయండి, ఎందుకో ఏమో. ఇప్పుడు అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిందనమాట. బెండ విత్తనాలు మంచిగా ఇప్పుడు జర్మినేట్ అవుతున్నాయి, ఇప్పుడు ఆరోగ్యంగా అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏప్రిల్ కదా, ఇది ఏప్రిల్ నెలలో నాటుకున్న విత్తనాలు అయితే కరెక్ట్గా మొలుస్తున్నాయండి. అంతకుముందు నాటుకున్న విత్తనాలు అయితే 10 విత్తనాలు వేస్తే 2 విత్తనాలు జర్మినేట్ అయినాయి. అందులో ఒకటి పోయి ఒక్క మొక్క, 10 విత్తనాలు వేస్తే 1-2 మొక్కలు సక్సెస్ అయినాయి. అవి కూడా చిన్న ఉన్నప్పుడు కాపాడుకుంటూ చిన్న పిల్లల లెక్క రక్షించుకుంటూ వస్తే ఇగో ఇప్పటి వరకు 10 మొక్కలు వేస్తే ఒక్క మొక్క, ఇంట్లో ఒక మొక్క, లేదా 2 మొక్కలు సక్సెస్ అయినాయి అనమాట. వాటికి వచ్చిన హార్వెస్ట్ అనమాట. చూడండి మంచిగా వచ్చినాయి.
వర్షాకాలంలో ఎండ ఇప్పుడు ఏప్రిల్ మేలో మంచిగా వచ్చేటట్టున్నాయండి ఈ బెండకాయలు. మిగతా టైం అసలు చలికాలంలో అయితే ఒక్క బెండకాయ కూడా రాదు. ఎన్ని విత్తనాలు వేసినా అసలు భూమిలోనే ఉండిపోతాయి అన్నమాట. చలికాలంలో అస్సలే బెండ విత్తనాలు వేసుకోవద్దండి. ఇప్పుడు ఇగో ఏప్రిల్ మే మే జూన్ జూలై ఆగస్టు ఇట్లా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వేసుకోండి బెండ విత్తనాలు. ఇప్పుడు వేసుకుంటే మంచిగానే వస్తున్నాయండి. నాకైతే మంచిగానే మొలుస్తున్నాయి. సీజన్ ఇప్పుడే అన్నమాట. ఏప్రిల్ మేలో కూడా వేసుకోవచ్చు. మే లాస్ట్ వీక్ లో వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు విత్తనాలు వేసుకున్నా కదా, నేను ఆ గార్డెన్ లో కూడా వేసుకున్నా కదా. ఇప్పుడైతే ఫస్ట్ వేసుకున్న విత్తనాలు మంచిగా మొలవలేవు, భూమిలోనే ఉండిపోయినాయి. ఇప్పుడు వేసిన విత్తనాలు అయితే మంచిగా మొలుస్తున్నాయి అన్నమాట. అట్లా నాకు అర్థమవుతుందండి ఎప్పుడు మొలుస్తున్నాయి ఎప్పుడు మొలుస్తలేవు. అయితే నేను అది చాలా అబ్జర్వ్ చేసిన, అందు గురించి మీకు చెప్పగలుగుతున్నాను అనమాట. మనం ఇట్లా గార్డెనింగ్ చేస్తుంటే మనకు అర్థమైపోతుంటది ఏ నెలలో విత్తనాలు వేసుకోవాలి, ఏ నెలలో విత్తనాలు సక్సెస్ కావు, ఏ నెలలో జర్మినేట్ అవుతాయి, ఏ నెలలో జర్మినేట్ కావు అనేది మాత్రం నాకు చాలా మనం గార్డెనింగ్ చేస్తుంటే మాత్రం మొత్తానికి ఇప్పుడైతే మొత్తం అర్థమైపోయింది నాకైతే. 5 సంవత్సరాలు అవుతుందండి నేను గార్డెనింగ్ చేయబట్టి. ఇప్పుడు ఏ విత్తనాలు ఎప్పుడు మొలుస్తాయి అనేది మంచిగా అర్థమైంది అనమాట. అందుకే మీకు చెప్పగలుగుతున్నా. ఇక చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ కొన్ని ఉన్నాయి. చిట్టి మొక్క ఇది. ఇక చూడండి ఫస్ట్ ముందు మొక్క వేస్తే గిట్లు ఉంటాయి అనమాట. అంతకే ఆగిపోతాయి. ఇప్పుడు పెరుగుతాయి. ఇక మనం వీటికి మంచి పోషకాలు ఇచ్చుకుంటూ పోతే ఈ మొక్క అయినా కానీ పైకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇగో ఈ మొక్కలు అయితే చిన్న కష్టపడలేనండి నేనైతే. ఇంట్లో ఎన్నో విత్తనాలు వేసినాక కొన్ని మొక్కలు అందులోనే చనిపోయినాయి అనమాట. చనిపోగా మిగిలినవి అయితే ఇప్పుడు సక్సెస్ అయినాయండి. చాలా కష్టపడ్డాయి ఈ కుండీల మొక్కలకైతే. ఇక చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అవుతున్నాయో. ఏదే కానీ మనం కేర్ తీసుకుంటే 10 మొక్కల్లో 2 మొక్కలైనా బతుకుతాయి అనమాట. చూడండి ఇవి కట్ చేసుకుందాం. ఇప్పుడు హార్వెస్ట్కి రెడీ అయినాయి, కట్ చేద్దాం. ఇప్పుడైతే నేను గోకర విత్తనాలు వేసుకున్నా, మంచిగా జర్మినేట్ అయినాయండి. వాటిని కూడా అవి కూడా కొన్ని ఆకులు పక్షులు తినిపోతున్నాయి. మంచిగా మొలిచినాక 2 ఆకుల మీద ఉన్నప్పుడు గోకర మొక్కలు కూడా పావురాలు తిన్నాయండి. వాటికి కనిపించకుండా పైన కుండి బోల్రించి ఎంతో అంత కష్టపడి మధ్యాహ్నం పూట కుండి బోల్రించి సాయంత్రం పూట తీసినానండి. అట్లా చేసుకుంటూ పోతే ఇప్పుడు కొంచెము మంచిగా అవుతున్నాయి అన్నమాట మొక్కలు. అందులో కూడా 10 మొక్కలు వేసి ఒక్కొక్క కుండీలో మొత్తం తినేసినాయి పావురాలు. ఒక్కొక్క కుండీలో ఒక 2-3 మొక్కలు తినేసినాయి. ఉన్న మొక్కలనైతే కాపాడుకుంటున్నా ఇప్పుడు నేను. అట్లా అనమాట. రెండోసారి అనమాట నేను గోకర విత్తనాలు నాటుకోవడము. ఇప్పుడు జర సక్సెస్ అవుతున్నాయి. అవి కూడా మీకు తర్వాత చూపిస్తా. ఇంకా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయండి బెండకాయలు మంచిగా మనకు. ఈ బెండకాయలు అయితే వీడియో తీసేదాకా ఆపుకోవద్దండి. అవసరం ఉంటే ఇంట్లోకైతే కట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మనం తినడానికే కదా పెంచుకున్నది. ముదిరిపోయినాక పనికిరావు. ఏముందండి, ఒకరోజు హార్వెస్ట్ చేసుకుంటే 2 రోజులకే మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందు గురించి మనం ఎప్పటికప్పుడు వీడియో తీయాలని ఏం లేదు. ఇంట్లో అవసరం ఉన్నప్పుడైతే కట్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలి. వీడియో వరకు ఆపితే ముదిరిపోతాయి అన్నమాట, వేస్ట్ అయిపోతాయి. మనం చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇవి 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి కదా, అట్లా అనమాట. మన చేతులతో మనం పెంచుకొని బెండకాయలే కానీ బీరకాయలే కానీ ఏ కూరగాయనే కానీ మనం తింటూ ఉంటే ఎంతో తృప్తి అనిపిస్తుందండి. మనం కష్టపడ్డ ఫలితం కదా, చాలా హ్యాపీ ఉంటుంది అనమాట. కూర కూడా మంచి టేస్ట్ అవుతుంది. మనం పెంచుకున్న కూరగాయలు కదా, వాటిపైన మనకు మమకారం ఉంటుంది అనమాట. చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో.
చూడండి ఇన్ని వచ్చినాయి. ఈ దాన్ని కూడా ఎంత ముద్దుగా అయినాయి చూడండి. ఈ బకెట్లో పెట్టుకున్నా చాలా విత్తనాలు అంటే 5-6 విత్తనాలు పెట్టుకుంటే 3 మొక్కలు అయితే సక్సెస్ అయినాయి. ఇవైతే ఇక బలంగా వచ్చినాయండి. చాలా రోజుల వరకు హీల్డ్ అయితే వస్తుంది ఇక మనకి. ఇక వీటిని ఎలా మనం చాలా కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక అవి మంచిగా బతికిపోతాయి అనమాట. మనకు వర్షాకాలం వరకు హీల్డ్ అయితే కంపల్సరీ వస్తుంది. మంచిగా కాస్తాయి. ఇక మనం లిక్విడ్ పోషకాలు ఇస్తుండాలి. అప్పుడప్పుడు మెన్యూర్ ఇస్తుండాలి. అంటే పశువుల ఎరువే కానీ కిచెన్ వేస్టే కానీ ఏది అందుబాటులో ఉంటే అది ఇస్తూ ఉంటే మనకు మంచిగా వర్షాకాలం వరకు ఇంకా బాగా వస్తుంది అనమాట హీల్డ్. చూసారు కదా 1/2 kg అన్ని వచ్చినాయి. చూడండి 1/2 kg అన్ని గ్రీన్ బెండకాయలు అయితే వచ్చినాయి. మనం ఇప్పుడు రెడ్ బెండకాయలు కట్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి బెండకాయలు ఇప్పుడు మంచిగా వస్తున్నాయి చూడండి. గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయి. ఇక కొమ్మకు మంచిగా వస్తున్నాయి చూడండి. కలర్ఫుల్గా సూపర్ వస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చూస్తారు కదండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి కట్ చేద్దాం. చూడండి ఇట్లా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త పూతలు కొత్త చిగురులు మంచిగా చిన్న మొగ్గలు. ఇక చూడండి ఇక్కడ మొగ్గలు ఎట్లా వస్తున్నాయి. ఇక ఇవన్నీ మంచిగా వస్తాయి అన్నమాట. మనము ఈ బెండ మొక్కలకే కానీ చిక్కుడు మొక్కలకే కానీ ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. పుల్లటి మజ్జిగనే కానీ ఇంగువ ద్రావణమే కానీ నీమాయిలే కానీ ఓడబ్ల్యూడిసి ద్రావణమే కానీ ఏదో ఒకటి అయితే స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఫ్రెష్గా గ్రీన్గా మంచిగా అనిపిస్తుందండి ఈ పంట చూస్తుంటే. మనం ఇట్లనే తీసుకుపోయి మనం కర్రీ చేసుకొని తింటే ఎంత ఆరోగ్యమో మీరే ఆలోచించండి. మన చేతులతో మనం పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తింటుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్ అన్నమాట. చూడండి మన గార్డెన్లో వంకాయలు అయితే విపరీతంగా ఎట్లా వస్తున్నాయో. నేనైతే 4 రోజులకు ఒకసారి అయితే హార్వెస్ట్ చేస్తున్నా. చూడండి వంకాయలు అయితే ఎంత మంచిగా వచ్చినాయో. మీకు కనిపిస్తున్నాయో లేదో వీడియోలో. చూడండి విపరీతం వంకాయలు వస్తున్నాయి మన గార్డెన్లో. మంచిగా నల్లగా ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో మంచిగా అనిపిస్తుందండి. అందు గురించి నేను మీకు చూపిస్తున్నా. చూడండి మంచిగా వస్తున్నాయి కూరగాయలు అయితే మన గార్డెన్లో. ఇగో బ్లాక్ వంకాయలు అయితే బలందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వరకు ఇవైతే లాంగ్ వంకాయలు. ప్రతి ఒక్క వంకాయ మొక్కకైతే ఈ మొక్కకు వస్తున్నాయి ఆ మొక్కకు వస్తలేవని అయితే కాదండి. అన్ని మొక్కలకు మంచిగా మనకైతే హీల్డ్ అయితే వస్తుంది. నాకైతే చాలా హ్యాపీ ఉందండి. ఇట్లా నేను గార్డెన్ పెంచుతూ ఉంటే అనిత గారు మాకు కూడా హార్వెస్ట్ మీ వీడియో చూస్తుంటే మాకు కూడా పెంచుకోవాలని అనిపిస్తుంది అని చాలా మంది అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాకైతే కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ నాలాగా గార్డెనింగ్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఇలా మీకు అందరికీ వీడియోలు లెక్క చూపిస్తున్నానండి. గార్డెనింగ్ ఇలా చేసుకుంటే అందరము ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నేనైతే ఇట్లా మీకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని అయితే నేనైతే ఇట్లా వీడియోలు అయితే చూపిస్తున్నా. ఓకేనా అండి. ఇక్కడ వంకాయలు సూపర్ వస్తున్నాయి. వంకాయలు అయితే ఇగో మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా కదా నేను. మళ్ళీ విపరీతం వంకాయలు వస్తున్నాయి. కట్ చేద్దాం. ఎండ అయితే చాలా ఉందండి. ఎండలు అయితే మీకు కరెక్ట్గా కనిపిస్తున్నాయో లేవో. కెమెరా అయితే కనిపించట్లేదంట. ఇక ఏదో అట్లా నార్మల్గా ఇట్లా తీస్తుండు వీడియో. చాలా ఎండ ఉంది. ఎండకు కెమెరాల పిక్ కనిపించదు అనమాట కరెక్ట్గా. కొంచెం నీడ ఉంటే కనిపిస్తుంది. పొద్దున్నే ఎండ స్టార్ట్ అవుతుంది. ఉదయాన్నే రానికే కాదండి, ఇంట్లో పనులు ఉంటాయి కదా. అయితే 7:30 నుంచి 8:30 లోపు వచ్చేస్తున్నాం పైకి. అందు గురించి ఎండ అయితే విపరీతం వస్తుంది. ఎట్లనో అట్లా తీస్తున్నాం వీడియో. ఇక మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు. చాలా వంకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి.
ఇగో ఈ మొక్కలు చూస్తేనేమో కొంచెం డల్ అయినట్టుగా అనిపిస్తున్నాయి, కాకపోతే హీల్డ్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా పిందెలు వస్తున్నాయి, పూతలు వస్తున్నాయి, విపరీతం పిందెలు వస్తున్నాయి. చిన్న చిన్న పిందెలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇగో ఇగో ఇక్కడ ఇగో చూడండి, ఒక్క మొక్కకు ఇన్ని వచ్చినాయి. ఇంతకుముందు గోకరకాయ విత్తనాలు అన్నాను కదండి. ఇగో చూడండి, గోకర మొక్కలు అయితే గిట్లా మొలుస్తున్నాయి. ఇందులో చాలా పావురాలు అయితే తినిపోయినాయండి. ఇగో అక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ సైడ్ అయితే సగం కుండీల పావురాలు మొత్తం తినేసిపోయినాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్న కాడికైతే ఇగో ఈ కుండీలు అయితే మొత్తమే తిన్నాయి చూడండి. ఇగో చిన్న చిన్న పావురాలు అయితే మొత్తం తినేసినాయి. ఇక ఆడికి కాపాడుకుంటూ వచ్చిన ఇట్లా 2-3 ఆకులు వచ్చినాక తినవండి. 3 ఆకులు ఇట్లా 3 ఆకులు వచ్చిన తర్వాత తినవు. 2 ఆకులు ఉన్నప్పుడు అయితే పావురాలు బాగా తిన్నాయి. అక్కడ కూడా మొలిచినాయి. వీటిని కాపాడుకుంటూ రావాలన్నమాట మనం. ఇప్పుడు దబదబా కట్ చేసుకుందామండి. ఇక వంకాయలు చూడండి. కొమ్మకు మస్తు వంకాయలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇగో చూస్తారు కదా, ఇవైతే ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని వంకాయలు వస్తున్నాయి. ఇగో ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ 3 మొక్కలు కట్ చేసుకున్నాం కదా మనము. 1 2 3 ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో అన్నిటికీ వంకాయలే. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క కొమ్మకి వంకాయలే. ఇక్కడ వరకు వచ్చినాయి. అన్ని కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, చూస్తారు కదా, ఇగో ఒక కొమ్మకి ఎట్లా అయినాయో గుత్తులుగా. ఈ గుత్తిగా ఇట్లనే కట్ చేసేద్దాం. ఇక ఈ కొమ్మకి బరువు చూడండి ఎంత, ఒక్క కొమ్మకి ఇంత బరువు. కట్ చేసుకుంటే హాయిగా ఉంటుంది ఉండొచ్చు మొక్కలకైతే. పాపం చిన్న ఇగో క్యూట్గా మళ్ళీ అవుతున్నాయి చూడండి. ఇగో ఇక్కడ చిన్నగా అవుతున్నాయి. ఇగో ఇక్కడ అవుతున్నాయి పిందెలు. ఇగో ఈడ పిందెలు అవుతున్నాయి. ప్రతి ఒక్క కొమ్మకు పిందెలు అవుతున్నాయి. ఇగో చూడండి, ఇక్కడైతే గుత్తులుగా పిందెలు, విపరీతం పిందెలు, చిన్న క్యూట్ పిందెలు. భలే బాగా వస్తున్నాయి. వీటికి మళ్ళీ పోషకాలు ఇవ్వాలండి నేను. ఇస్తేనే మంచిగా మొక్కలు మళ్ళీ మంచిగా అవుతాయి. ఇక్కడ ఉన్నాయి, కట్ చేద్దాం. ఇక్కడ ఈ మొక్క చూడండి, పెరుగు తోటకూర ఎప్పుడు మొలిచిందో తెలియదు. దీనికైతే విత్తనాలు రెడీ అయినాయి. ఇక ఎలాగో మొలిచింది కదా, విత్తనాలు వచ్చినాయి కదా, మొత్తం ఎండిపోయేదాకా ఉంచి తీసేద్దామండి. సీడ్స్ కన్నా రెడీ అవుతాయి. ఇక్కడ చూడండి కొమ్మకి వంకాయలు. ఇగో ఇక్కడైతే లేవు. ఈ కొమ్మకు ఒకదానికి ఉన్నాయి, కట్ చేద్దాం. ఈ లాస్ట్ మొక్కనండి, రౌండ్ వంకాయల మొక్క. ఇంకొకటి అక్కడ ఉంది, దానికైతే విపరీతమైనవి చూడండి. ఈ మొక్కకైతే చాలా వచ్చినాయి చూడండి. ఇగో ఇది లాస్ట్ మొక్క.
ఇంకొకటి ఉంది బ్లూ కలర్ మొక్క అని చూపించాను కదా, అదైతే విపరీతమైనవి. దాన్ని కట్ చేసుకొని దాన్ని కట్ చేద్దాం. ఇగో ఇవైతే ఇగో ఇక్కడ కూడా మస్తు అయినాయి చూడండి. ఇగో చూడండి, బ్లాక్ బ్యూటీ వంకాయలు ఎంత ముద్దు కనిపిస్తున్నాయో. దూరం నుంచి అయితే ఇట్లా నిగనిగలాడుతున్నాయి, ఇట్లా నల్లగా మంచిగా కనిపిస్తున్నాయి, అల్లనేరేడు పండ్ల లెక్క. చూడండి ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ వేద్దాం. ఇవి చూస్తారు కదండి, 4-5 మొక్కలకే 2 కేజీల కంటే ఎక్కువనే అయినాయి వంకాయలు. ఇక్కడ ఈ పొడి వంకాయలు తర్వాత కట్ చేసుకుంటానండి, ఎందుకంటే లెంతీ అయిపోతుంది. ఈ రోజైతే ఇంకొక మొక్కకు నింపుకుందాం రండి. ఇక్కడ చూడండి నల్ల వంకాయల మొక్క చూడండి. ఇగో నల్ల అంటే బ్లూ కలర్ ఇవి. ఇక్కడ వంకాయలు రౌండ్ వంకాయలు బ్లూ కలర్. ఇక్కడ చూపి ఇవి ఉన్న కాడ కట్ చేద్దాం. ఈ చెట్టు మంచిగా వస్తుంది, ఆకులు బూరుగా మంచిగా వస్తున్నాయి, ఈజీగా వస్తున్నాయి. ఇట్లా టకటక వస్తే మంచిగా తొందరగా హార్వెస్ట్ అయిపోతుంది. ఇవి రావు, ఇవి చూడండి, ఇవి కొంచెం చేంజ్ ఉంటాయి కలర్. చూడండి బ్లాక్ వంకాయలు అయితే ఎంత మంచిగా రెడీ అయిపోయినాయో, సూపర్ వచ్చినాయండి. ఇక ఇవైతే 2 కేజీల కంటే ఎక్కువనే వచ్చినాయి. నాకైతే మంచిగా అనిపిస్తుందండి. అసలు వంకాయలు అయితే ఇంతగానం ఎట్లా వస్తున్నాయో నాకు అర్థమైతలేదు. కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉన్నాయి, కట్ చేసిన కొద్దీ వస్తున్నాయి. ఇప్పుడు కట్ చేస్తున్నా పిందెలు గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయి, అవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా వస్తాయి. మళ్ళీ అవి కట్ చేసుకుంటే మళ్ళీ గుత్తులు గుత్తులుగా పూత కాత అయితే మంచిగా వస్తుంది. మంచిగా మనకైతే పంట పొలంలో వచ్చినట్టయితే వస్తున్నాయండి వంకాయలు. కానీ ముళ్ళొంకాయలు ఉన్నాయండి, ముళ్ళొంకాయలు కొన్ని కట్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి ఉండేటట్లు లేవు, చాలా పెద్ద పెద్దగా అయినాయండి. లేకుంటే ఇవి కూడా నేను ఈరోజు కట్ చేసుకోవద్దు అనుకున్నా, కానీ మళ్ళీ అయినాయి. అనవసరంగా ముదిరిపోతాయి కదా, ఎలాగో కట్ చేసుకుంటున్నాను, చూపిస్తున్నానండి. మీరు కూడా ఇట్లా ముళ్ళొంకాయలు నాటుకోండి, మంచిదండి, హెల్త్కి అయితే చాలా మంచిది. నార్మల్ వంకాయలు కొంతమంది తినడానికి భయపడతారు, కానీ ఈ ముళ్ళొంకాయలు మెడిసిన్ వాల్యూస్ ఉన్న వంకాయలు అనమాట. తినని వాళ్ళు కూడా తింటారు అనమాట, అంత మంచిది అనమాట. పెంచుకోండి ఇవి ముళ్ళొంకాయలు కూడా. చాలా ఒక్కసారి విత్తనం వేసుకుంటే ఎన్నిసార్లు హార్వెస్ట్ వస్తుందో మీరు చూస్తారు కదా, మీకే యాస్ట్ వస్తుంది అంతగానము. నేను చూపిస్తున్నా మీకు వీడియోలో. ఇక్కడ చూస్తారు కదా, ఇంకో లాంగ్ వంకాయలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. ఏం చేయాలి, ఎన్ని అని కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇవైతే కట్ చేద్దాం, టకటక కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎంత మంచిగా ఉన్నాయో ఈ వంకాయలు అయితే. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. ఎక్కువ లేవు, ఎంబడెంబడే కట్ చేస్తే మళ్ళీ మంచిగా అవుతాయి. ఇగో చూడండి, చూస్తారు కదండి వంకాయలు. కొన్ని ఉన్నాయి అనుకున్నా బాగానే వస్తున్నాయి.
చూడండి ఇవి లేసేద్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి, కట్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇంకా 2 మొక్కలకు ఉన్నాయండి, 2-3 మొక్కలకి కట్ చేద్దాం. ఇక్కడ కిందికి ఉన్నాయి. ఒకటి ఉంది. ఒక చిన్నది ఉంది. ఇవైతే నిజంగా సీజర్ పెట్టేదాకా రావబ్బా, కష్టం. ఏదో ఇట్లా తెంపుదాం దబదబ అంటే అసలే రాదు. గట్టిగా ఉంటాయి కాడలు. ఇంకొకటి ముళ్ళులు, ఆకులకు ముళ్ళులు, కాయలకు ముళ్ళులు. ఇప్పుడైతే 2 kgs వరకు వచ్చినాయి. ఇంకా 2 మొక్కలు ఉన్నాయి, కట్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి, ఈ మొక్కకైతే ఎప్పుడు మర్చిపోతున్నా. ఇక మంచిగా అయింది మొక్క. కట్ చేసుకో, ఇట్లా ఇట్లా అయిపోతుంటాయి అక్కడక్కడ చిన్న ఉండగానే. ఇక్కడ ఒకటి ఉంది. మొన్ననే పెద్ద పండయింది, విత్తనాలకు తీసేసినానండి. ఇక మళ్ళీ దీనికి విత్తనాలకు మళ్ళీ చూడకుంటే రెడీ అయిపోతున్నాయి. ఇగో ఎప్పుడు మర్చిపోతాయి ఈ మొక్కకి, ఎందుకో ఏమో. బాగానే ఈసారి ఈ మొక్కకే బాగానే వచ్చినాయి. 1/2 kg అని వస్తున్నాయి చూడండి. పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కదా. ఇగో ఇట్లా కట్ చేస్తేనే మంచిగా వస్తుంది మొక్క. ఈడొకటి ఉంది చూడండి. ఏడొకటి ఉన్నా కానీ అట్లనే ఉండిపోతుంది, బలమంతా ఒకటే తీసుకుంటుంది అనమాట. అందుకే ఎంబడెంబడే కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకా ఏమంటారు లాంగ్ వంకాయలు అయితే అట్లనే ఉన్నాయి. అవైతే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోనండి. ఇక్కడ చూడండి ఈ మొక్కలకి ఎట్లున్నాయో. ఇక్కడ కూడా లాంగ్ వంకాయలు కనిపిస్తున్నాయి కదా, ఎంత పెద్ద పెద్దగా అయినాయో. చాలా రెడీ అయిపోయినాయి. అవి రేపు దింపుకుంటానండి నేను. చిన్నగా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఇగో ఈడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అబ్బో ఇది మస్తు పెద్దగా ఉంది. ఇవి ముల్లంకాయలు కదా, ఎట్లా అంటే అట్లా చూపేయనీకి రావట్లేదు అనమాట, కుచ్చుకుంటున్నాయి. ఇగో
చూడండి చేతిలో పట్టలేవు అంతగానం వస్తున్నాయి. చూసురా చూడండి వంకాయలు, ముళ్ళొంకాయలు ఇగో ఎంతగానం వస్తున్నాయో. చూపి. చూడండి ఈ బుట్టి అయితే నిండిపోయింది. వంకాయలు అయితే ఇంకా చాలండి. ఇప్పటికైతే ఈ హార్వెస్ట్ అయితే ఆపేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్త మొక్కకి ఇక్కడ సైడ్ ఖాళీగా ఒక కుండీ ఉంటే ఇక్కడ నేను ఈ లాంగ్ బీన్స్ నాటుకున్నా. చూడండి ఎంత మంచిగా అయిందో. ఇవి లాంగ్ అలసందలు అనమాట. చూడండి బలము కుండీలు అంత బాగాలేదండి, అయినా సరే పెట్టేసుకున్నా. ఇట్లయితే వచ్చినాయి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ పూత కూడా మంచిగా అవుతుంది. ఇవి ఇట్లా పోతుంది అనమాట మొక్క. ఇక్కడ కూడా ఒకటే అయిందండి, ఇది లేతగా ఉంది, కట్ చేద్దాం. చూడండి చూడండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ బ్లాక్ వంకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. 5-6 మొక్కలకే ఇన్ని వంకాయలు వచ్చినాయి. మళ్ళీ కొంచెం లాంగ్ బీన్స్, ముల్లంగి చూడండి. ముల్లంగి అయితే కడిగానండి, కడిగి ఫ్రెష్గా ఇట్లా పెట్టేసిన. మళ్ళీ ముల్లొంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి. గ్రీన్ బెండకాయలు, రెడ్ బెండకాయలు, మళ్ళీ ముల్లంగి ఆకు, గ్రీన్ తోటకూర అంటే పెరుగు తోటకూర, మళ్ళీ ఇది రెడ్ తోటకూర. ఇది వాడిపోయినట్టు అయింది, మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాడిపోయినట్టు అయిందండి. మనము మెత్తటి బట్టలో, తడి బట్టలో, కాటన్ బట్టలో వేసి మనం మంచిగా ఇట్లా చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎండకి ఇట్లా అయింది. చూస్తారు కదా కలర్ఫుల్ హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్, చిన్నదే కానీ ఎక్కువ మోతాదులో వచ్చినందుకు చాలా టైం అయితే పట్టిందండి. మొత్తానికైతే ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ అయితే వంకాయలు అయితే చాలా వచ్చినాయి. ఎప్పుడు మాదిరిగా వంకాయలు అయితే చాలా వచ్చినాయి. దానికి తోడు ఈ రాడిష్ అయితే చాలా బాగా వచ్చిందండి. ముల్లంగి అయితే సూపర్ ఉంది చూడండి ఎంత మంచిగా అయిందో. ఈ సీజన్ లో కూడా ఎంత మంచి పంట ముల్లంగి వచ్చిందంటే గ్రేటే కదండి. ఎండాకాలంలో అయితే ముల్లంగి రాదు సామాన్యంగా, ఏమో వస్తే వస్తుంది పోతే పోతుంది అనే ఉద్దేశంతో చూద్దామని ట్రై చేద్దామని అయితే నేనైతే కుండీలో నాటుకున్నా. మంచిగా వచ్చింది చూడండి. ఇంత కొద్ది ఎక్కువ ఏం కావాలి మనకు. ఇది కూడా ఒక రోజు రెసిపీ చేసుకోవచ్చు మనం మంచిగా. ఎప్పుడు వంకాయలు దొండకాయలు కాకుండా ఇలా వెరైటీ కూరగాయలు కూడా మనము తినొచ్చు అనమాట. ఇంకా బీట్రూట్ కూడా కొంచెం రెడీ అయిందండి, అది నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసుకుందాం. బీట్రూట్ ఇప్పుడైతే ముల్లంగి రెడీ అయింది కట్ చేసుకున్నా. ఇంకా చిన్న కూడా ఉంది, ఇంకా ఊరలేదు. కొంచెం ఇది తీసేసుకుంటే కొంచెం పల్సగా అయ్యి అది మంచిగా ఊరుతుంది అనే ఉద్దేశంతో కొంచెం అయితే హార్వెస్ట్ చేసుకున్నా కదండి. మీకు తెలుసు కదా ఇప్పుడు ఎట్లా హార్వెస్ట్ చేసుకున్నాను. తర్వాత ముల్లంకాయలు అయితే రోజుకి ఎక్కువనే అవుతున్నాయండి. మొక్కలు పాతగైన ఒకసారి హీల్డ్ అయిపోయి మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ ఇంత పంట వస్తున్నాయి. ముల్లంకాయలు, బ్లాక్ వంకాయలు చూసారు కదా 4-5 మొక్కలకు అంత వచ్చినాయి. మళ్ళీ గ్రీన్ బెండకాయలు, రెడ్ బెండకాయలు అయితే ఇప్పుడు పంట స్టార్ట్ అయిందండి. ఇంకా రాంగ ఎక్కువనే వస్తాయి, ముందు ఇంకెక్కువనే వస్తుంది పంట. ఇక్కడ చూడండి ఆకుకూరలు యథావిధిగా తోటకూర, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, మళ్ళీ రాడిష్ ఆకులు అనమాట. ఇదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్, కలర్ఫుల్ హార్వెస్ట్ అనమాట. కొన్ని వెరైటీలు అయినా సరే కానీ ఎక్కువ మోతాదులో వచ్చినాయి కాబట్టి వీడియో అయితే లెంతీగా అవుతుందండి. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.